జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సీపారెడ్డి వంశీధర్ రెడ్డి రెండోసారి జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఈ పదవికి వంశీధర్ రెడ్డితో పాటు 4 నామినేషన్ దాఖలు చేసినప్పటికీ పార్టీ అధిష్టానం వంశీధర్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈ క్రమంలో మంగళవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వంశీధర్ రెడ్డిని అధికారికంగా ప్రకటించారు. నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సీపారెడ్డి వంశీధర్ రెడ్డి రెండోసారి జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఈ పదవికి వంశీధర్ రెడ్డితో పాటు 4 నామినేషన్ దాఖలు చేసినప్పటికీ పార్టీ అధిష్టానం వంశీధర్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈ క్రమంలో మంగళవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వంశీధర్ రెడ్డిని అధికారికంగా ప్రకటించారు. నాయకులకు వాళ్ళకి ఉద్యోగ అవకాశం విడిగా ఉంటుంది కనుక ఆలోచన చేయమని చెప్పని నేను ప్రజలు కోరుకుంటూ ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి గురించి సోదరుడు జయప్రకాష్ గారు మీకు అన్నీ కూడా వివరించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగాయి మీకు అందరికీ తెలుసు. జీతభత్యాలు ఇవ్వలేదు. ఒక్క జీతగాడికి కూడా, ఒక రెవెన్యూ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎవ్వరికి కూడాను 1వ తేదీ వస్తే జీతం వస్తుంది కదా, ఈఎంఐ కట్టుకోవాలి కదా అని చెప్పి వాళ్ళు అలాంటూ ఉంటే ఆ జీతం ఇచ్చేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పోతే ఇసుక మాఫియా, ఒక పక్క మైనింగ్ మాఫియా, ఒక మద్యం మాఫియా, ఇవన్నీ చేసుకుంటూ పోయినారు. నేను తిరిగి మళ్ళీ ఎన్ని చెప్పడంలా, కానీ 2 విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మన ఏం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు, మీడియా వాళ్ళందరూ కూడా చూశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు, కడపకి వెళ్ళారు. ఒక చనిపోయినటువంటి కార్యక్రమానికి వెళ్ళి హెలికాప్టర్ వచ్చి కూర్చున్నారు. ఆయన కూర్చున్న తర్వాత ఏం చేశారు, నిధులిచ్చి అయ్యా పోలవరం చేయండి అయ్యా అని చెప్పంటే 74% ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు చేస్తే, తర్వాత ఇంచి కూడా కదలకుండా, కాపర్ డ్యామ్ కూడా వేయకుండా ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు కూడా పాడువైపోయిందని కారకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు పార్టీలో కూడా నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మన యొక్క పార్టీ పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు అన్ని కూడా మనందరూ కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు, కుటుంబ రాజకీయ వ్యవస్థ కాదు ఇది. కానీ కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి వ్యక్తుల నిర్మాణం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒకే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు, ఒకే దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు, ఒకే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తులు, ఏదైతే సనాతన సాంస్కృతిక జీవన విధానం ఉందో, భారతదేశం యొక్క మూలాలకు సంబంధించినటువంటి జీవన శైలి ఏదైతే ఉందో దానిని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తులు, ఒకే దృక్పథం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమూహం యొక్క నిర్మాణమే భారతీయ జనతా పార్టీ. అందుకే మనందరికీ కూడా కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ అంటే మన కొడుకులు, తల్లులు, అన్నలు, తమ్ముడు కాదు. మనమందరం ఎవరైతే భారతీయ జనతా పార్టీ కాషాయ పనులు కప్పుకొని పనిచేస్తున్నటువంటి మన వ్యక్తుల సమూహం ఎవరైతే ఉన్నాయో మనందరూ కూడా ఒక ఆలోచనతో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు మన కుటుంబంలో జరుగుతున్నటువంటి, మన కుటుంబాన్ని నడిపేటువంటి వ్యక్తులు నిర్ణయించుకునేటువంటి పనులను మాత్రమే అని మీరు అందరూ కూడా భావించాలి. ఆ పనిని సక్రమంగా నిర్వహించుకోవడానికి కుటుంబ సభ్యులందరూ కూడా మనందరూ కూడా ఆ వ్యక్తుల్ని సహకరించి మన యొక్క అభ్యున్నతి ముందుకెళ్లే విధంగా మనందరూ కూడా పనిచేయాలని చెప్పేసి మన పార్టీ మనందరికీ తెలియజేస్తుంది. ఆ విధంగా మనందరూ కలిసి పనిచేస్తామని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మనం అధ్యక్షులుగా నేను ఉంటానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు ఎన్నిక కాకపోవడానికి వారిని అధిష్టానం వ్యతిరేకించినట్టు కాదు, అధిష్టానం వారిని పక్కన పెట్టినట్టు కాదు, వారికి ముందు ఉండేటువంటి బాధ్యతలు తీసుకునే ఉద్దేశం కావచ్చు, లేదంటే వారితో వేరే యొక్క బాధ్యతలు నిర్వహించడానికి వారి అవసరం ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. అలాగే వివిధ జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉండేటువంటి సమీకరణాలు ఈ రోజున 33% రిజర్వేషన్ అమలు చేస్తున్న మహిళల కోసం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోని వారికి
పార్టీలో కూడా అమలు చేయాలనేటువంటి ఆలోచన, మహిళలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కానీ, అక్కడటువంటి సమీకరణాలు, వివిధ వర్గాల యొక్క ఆలోచనలు, అలాగే వివిధ ప్రాంతాల యొక్క ఆలోచనలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాధాన్యత మారుతున్నటువంటి సమయంలో ఈ ప్రకటన తీసుకుంటున్నా అనే విషయం కూడా మీరు అందరూ కూడా భావించి అందరినీ గౌరవించుకొని అందరినీ కలుపుకొని మనందరం కలిసి పనిచేయాలని చెప్పేసి పార్టీ మనకు సూచించింది. పార్టీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి అంకానికి వచ్చేసాం. జిల్లాలకు సంబంధించిన గత 3 నెలలుగా మనందరం కూడా ఎంతో శ్రమించి పార్టీ యొక్క విధానాలను ఆకర్షితులైనటువంటి వారందరూ కూడా పార్టీలో సభ్యత్వాన్ని ఇచ్చి తర్వాత వాళ్ళందరికీ కూడా క్రియాశీలక సభ్యులుగా మార్చుకొని మండల ఎన్నికలు కంప్లీట్ చేసుకొని ఇవాళ మనం జిల్లా స్థాయి ఎన్నికలకి చివరి అంకంకి వచ్చినటువంటి సందర్భం. మనం ఎవరూ కూడా ఊహించిన విధంగా మన జిల్లాలో భారీ ఎత్తున ఇవాళ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనేక మంది సభ్యులు, వేలాది మంది సభ్యులు క్రియాశీలక సభ్యులు కూడా తీసుకోవడం, అదేవిధంగా పార్టీ యొక్క విధానాలను నచ్చి ప్రజలందరినీ కూడా ఆకర్షితులు చేసుకునే విధంగా మనందరం కూడా పనిచేసుకుంటా గత కొన్ని నెలలుగా పనిచేస్తా ఉన్నాం. అయితే కేంద్రంలో 3వసారి అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అతి కొద్ది కాలంలోనే ఇవాళ కేవలం 7 నెలల కాలంలో సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ప్రజల యొక్క సంక్షేమం కోసం డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏ రకంగా డబుల్ డిజిట్ ఎకానమీని, డబుల్ డిజిట్ గ్రోత్ని చూపించవచ్చో మన రాష్ట్రం ఒక నిదర్శనంగా ఇవాళ వెళ్తా ఉంది. దానిలో భాగంగా ఈ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనటువంటి 2 ప్రధాన అంశాలు, ఒకటి అమరావతి అయితే రెండవది పోలవరం అన్నాం. 2 కళ్ళుగా వీటన్నింటినీ కూడా మనందరం కూడా భావిస్తూ వచ్చాం. అటువంటి భారతీయ జనతా పార్టీని మనందరం కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం.